ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ శనివారము. పవిత్రమగు ముద్దుచే ఒకరినొకరు శుభాకాంక్షలు పలుకుడు. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 16వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు, 16వ వచనము మరియు 22వ వచనము నుండి 27వ వచనం వరకు. క్రీస్తు యేసు సేవలో నా తోడి పనివారగు ప్రిస్కాకును అక్విలాకును నా శుభాకాంక్షలు. ఏలయన నా కొరకై వారు ప్రాణములకు తెగించిరి. నేను వారికి కృతజ్ఞులను. నేను మాత్రమే కాదు, అన్యుల సంఘములన్నీయును వారికి కృతజ్ఞతను తెలుపుచున్నవి. వారి ఇంట కూడియున్న క్రీస్తు సంఘమునకు శుభాకాంక్షలు. క్రీస్తును విశ్వసించుటలో ఆసియా మండలములో ప్రథముడను నా ప్రియమిత్రుడును అగు ఎపైనేతుకు శుభాకాంక్షలు. మీ కొరకై ఎంతయో శ్రమపడిన మరియకు శుభాకాంక్షలు. నాతో పాటు చెరయందున్న నా బంధువులగు అంద్రోనికాకును యునియాకును శుభాకాంక్షలు. వారు అపోస్తులలో ప్రసిద్ధి చెందినవారు, పైగా నాకంటే ముందు క్రీస్తుని విశ్వసించిన వారు. క్రీస్తునందు నా ప్రియుడగు అంప్లియాతునకును నా శుభాకాంక్షలు. అటులని క్రీస్తు సేవలో నా తోడి పనివాడైన ఉర్బానునకును మన ప్రియుడగును కునుకునకును శుభాకాంక్షలు. పవిత్రాత్మగు ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు పలుకుడు. క్రీస్తు సంఘములన్నీయు మీకు శుభాకాంక్షలు పంపుచున్నవి. ఈ లేఖను రాసిన తెరియా అను నేనును మీకు క్రైస్తవ శుభాకాంక్షలను అందించుచున్నాను. నాకును తన గృహమున చేరు సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయీయుకు మీకు శుభాకాంక్షలను అందించుచున్నాడు. నగర కోశాధికారియగు ఎర్తాస్తు సోదరుడు క్వార్తు మీకు శుభమనుచున్నారు. మన ప్రభువగు యేసుక్రీస్తు అనుగ్రహము మీ అందరిలో ఉండునుగాక. ఆమేన్. దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచున్నట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరపబడిన పరమరహస్యమును అనుసరించియు ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది. అద్వితీయుడును సర్వాజ్ఞుడును అగు దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా రాజువైన ప్రభు నీ నామమును సదా సన్నుతింతును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలో నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలో నమ్మదగిన వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును, లేదా ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ధన లోబులకు పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను.
మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు. అయితే మీ అంతరంగమును దేవుడెరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.